హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ స్టడీస్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. మన లాస్ట్ వీడియో సర్కిల్ గురించి డిస్కస్ చేసాం ఫ్రెండ్స్. ఈ వీడియోలో స్క్వేర్, రెక్టాంగిల్, రిమైనింగ్ టాపిక్స్ ఆ 2 డైమెన్షన్ మనకి ఏదైతే లెఫ్ట్ అయి ఉందో అవి ఈరోజు చూద్దాం. ఫస్ట్ స్క్వేర్. స్క్వేర్ అంటే చతురస్రం. దీంట్లో నుంచి మనకి ఫార్ములా చూద్దాం. 1/2 స్క్వేర్ అంటే ఏంటి ఫ్రెండ్స్? ఫస్ట్ ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్. ఫస్ట్ పాయింట్ కదా, ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్. సైడ్ ఏ ఏ ఏ ఏ అండ్ ఆల్సో డయాగ్నల్స్ ఆల్సో ఈక్వల్. అండ్ ఆల్సో డయాగ్నల్స్ ఆల్సో ఈక్వల్. దే ఆర్ బైసెక్ట్ ఈచ్ అదర్ పర్పెండిక్యులర్లీ. లంబకోణంగా అవి ఖండించుకుంటాయి. డయాగ్నల్స్ బోత్ ఆర్ ఈక్వల్. సో దీని నుంచి మనకి ఫార్ములాస్ ఎగ్జామ్ లో ఇలా ఏమేమి ఇంపార్టెంట్ చూద్దాం. ఏరియా ఆఫ్ స్క్వేర్ ఏ స్క్వేర్, పెరిమీటర్ పెరిమీటర్ ఆఫ్ స్క్వేర్ ఏ ప్లస్ ఏ ప్లస్ ఏ ప్లస్ ఏ 4a చుట్టుకొలత పెరిమీటర్ ఆఫ్. నెక్స్ట్ ఇంకేముంటుంది? ఈ డయాగ్నల్ చూద్దాం. డయాగ్నల్ ఈ డయాగ్నల్ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఇది కదా. ఇప్పుడు నాకు ఈ పార్ట్ వరకు ఇక్కడ రాస్తున్నాను చూడండి. ఇది ఏ, ఇది ఏ. నాకు ఈ పార్ట్ కావాలి. ఇప్పుడు ఇది ఎలా ఉందో చూడడానికి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే ఇది 90 degrees. ఈ ఎక్స్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? పైథాగరస్ థియరం. సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు హైపోటెనస్ స్క్వేర్. భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు కర్ణము స్క్వేర్. ఏ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ is equal to x square. So 2a square is equal to x square. X is equal to root 2a. So ఈ x is equal to root 2a నే డయాగ్నల్ అని రాస్తాం. root 2a అనేది సపరేట్. ఇంకేమన్నా ఫార్ములాస్ ఉన్నాయా చూద్దాం. నాకు ఏరియాకి a స్క్వేర్ కదా, ఈ డయాగ్నల్ నుంచి చూద్దాం ఏమంటారు. డయాగ్నల్ స్క్వేర్ బై 2 చేస్తే చేయండి ఫ్రెండ్స్. దీని ఇప్పుడు root 2a whole square by 2. So root 2 whole square into 2. a and a square by 2. 2 cancel it. So area की formula a square ఇంకోటి కూడా ఉన్నది diagonal square by 2. ఇక్కడ రాస్తాను. diagonal root 2a. So area of square diagonal square by 2. ఓకేనా? స్క్వేర్ లో ఉన్న ఫార్ములాస్ ఇవి 90 degrees ఉంటుంది ఫ్రెండ్స్. 90 degrees. టూ సైడ్స్ ఏమైనా సరే 90 degrees ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ స్క్వేర్ తర్వాత సేమ్ ఇలానే ఉండే చూద్దాం. రాంబస్ చూద్దాం. రాంబస్ ఇక్కడ సైడ్ రాస్తాం రాంబస్ ని. ఎందుకంటే మనం గుర్తుంచుకునేటప్పుడు కూడా చాలా ఈజీ వేగా గుర్తుంచుకోవాలి. స్క్వేర్ కి రాంబస్ కి ఆ డిఫరెన్స్ అనేది ఐడెంటిఫై చేస్తే ఈజీగా మనకి గుర్తుంటుంది. సో రాంబస్ ఇప్పుడు ఈ స్క్వేర్ కి రాంబస్ కి డిఫరెన్స్ ఏంటి? మేజర్ డిఫరెన్స్ ఏంటిది? సైడ్స్ అనేది ఈక్వల్ ఉంటాయి, కానీ ఇక్కడ డయాగ్నల్స్ ఈక్వల్ లెంత్ ఉంటాయి. కానీ ఇక్కడ డయాగ్నల్స్ ఈక్వల్ లెంత్ ఉండవు. అదే మేజర్ డిఫరెన్స్. సైడ్స్ ఈక్వల్, సైడ్స్ ఆర్ ఈక్వల్. భుజాలన్నీ సమానం ఉంటాయి. దేంట్లో? రాంబస్ లో అయినా సరే, స్క్వేర్ అయినా సరే. కానీ ఇక్కడ ఈ డయాగ్నల్స్ ఆర్ నాట్ ఈక్వల్. డయాగ్నల్స్ ఆర్ నాట్ ఈక్వల్. సో ఆ ఒక్క డిఫరెన్స్ మనకు ఐడియా వస్తే స్క్వేర్ గుర్తుంటే రాంబస్ ఈజీగా గుర్తుంటాం. మళ్ళీ దానికి మనం ఫార్ములాస్ రాసి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. మనం గుర్తుపెట్టుకునేది కూడా చాలా లాజిక్ తోటి గుర్తుపెట్టుకుంటే మంచిగా ఉంటుంది. సో రాంబస్ సైడ్స్ ఈక్వల్. రాంబస్ లో సైడ్స్ ఈక్వల్ ఏ ఏ ఏ ఏ. కానీ డయాగ్నల్స్ మాత్రం నాట్ ఈక్వల్. డయాగ్నల్స్ ఇది D1 అనుకుంటున్నా, ఇది D2 అనుకుంటున్నా. ఇక్కడ కూడా మనకి ఈ రెండు డయాగ్నల్స్ కూడా లంబకోణంగా ఖండించుకుంటాం. సేమ్ ఇక్కడ కూడా డయాగ్నల్స్ ఆర్ పర్పెండిక్యులర్ టు ఈచ్ పర్పెండిక్యులర్. So area of rhombus half into d1 into d2.
క్వశ్చన్ లో మనకి ఎలా అడగవచ్చు, ఒక డయాగ్నల్ ఇచ్చి ఇంకొక డయాగ్నల్ ఫైండ్ అవుట్ చేయమంటాడు, ఏరియా ఇచ్చి ఈ 3 పారామీటర్స్ ఎనీ 2 ఇచ్చి ఒకటి అడుగుతాడు. అది రాంబస్ కి మేజర్ డిఫరెన్స్. సైడ్స్ ఈక్వల్ అయితే కానీ ఈ డయాగ్నల్స్ మాత్రం నాట్ ఈక్వల్, అది రాంబస్ కి. నెక్స్ట్ రెక్టాంగిల్ చూద్దాం. దీంట్లో మనకు ఫార్ములాస్ మాత్రం గుర్తుంటే చాలా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. నెక్స్ట్ ఏంటిది, రెక్టాంగిల్ అంటే దీర్ఘ చతురస్రం. దీర్ఘ చతురస్రం. రెక్టాంగిల్ కి ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ ఉంటాయి. ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్, ఇది లెంత్ ఇది బ్రెడ్త్, ఈ లెంత్ ఈక్వల్ ఉంటుంది, ఈ బ్రెడ్త్ ఈక్వల్ ఉంటుంది. సో ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ లెంత్ ఇంటూ బ్రెడ్త్. సేమ్ పెరిమీటర్, ఇది ఎల్ ఇది బి, సమ్ ఆఫ్ ఆల్ చుట్టుకొలత పెరిమీటర్ అంటే 2 ఇంటూ ఎల్ ప్లస్ బి, ఎల్ ప్లస్ బి ప్లస్ ఎల్ ప్లస్ బి, 2 ఇంటూ ఎల్ ప్లస్ బి. ఇది ఫార్ములా మనకి రెక్టాంగిల్. సేమ్ దీనిలాగానే ఉండేది పారలోగ్రామ్ కూడా ఉంటుంది. ఆ డిఫరెన్స్ ఏంటో చూద్దాం. పారలోగ్రామ్ పారలోగ్రామ్ అంటే సమాంతర చతుర్భుజం. సమాంతర చతుర్భుజం. సమాంతర చతుర్భుజం. ఇప్పుడు ఈ రెక్టాంగిల్ కి దీనికి మేజర్ డిఫరెంట్ ఏంటంటే ఇక్కడ లెంత్ ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ అండ్ ఇవి 90 డిగ్రీస్ ఉంటాయి. లెంత్ బ్రెడ్త్ 90 డిగ్రీస్. కానీ ఇక్కడ ఏంటంటే ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ ఉంటాయి అండ్ ప్యారలల్ ఉంటాయి. ఇది ఒకటి డిఫరెన్స్ పారలోగ్రామ్ కి రెక్టాంగిల్. సేమ్ ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ ఉంటాయి. ఇక్కడ కూడా ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్. ఇది ఎంత ఉంటుందో అదంతే ఉంటుంది, ఇది ఎంత ఉంటుందో లెంత్ అదంతే ఉంటుంది. కానీ ఈ రెండు ప్యారలల్ ఉంటాయి, కానీ ఇక్కడ 90 డిగ్రీస్ ఉంటాయి. మనం గుర్తుపెట్టుకునేటప్పుడు లింకప్ చేసుకోవాలి రెక్టాంగిల్ కి పారలోగ్రామ్ కి. అక్కడ స్క్వేర్ కి రాంబస్ కి ఎలా అయితే ఉన్నదో కనెక్షన్ ఇక్కడ రెక్టాంగిల్ కి పారలోగ్రామ్. ఇక్కడ ఏరియా లెంత్ ఇంటూ బ్రెడ్త్, ఇక్కడ కూడా బేస్ ఇంటూ హైట్. ఏరియా ఈజ్ ఈక్వల్ టు బేస్ ఇంటూ హైట్. బేస్ ఇంటూ హైట్. బేస్ అంటే ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనుకుంటున్నా, దీన్ని బి అనుకుంటున్నా. ఇప్పుడు నాకు ఈ బేస్ ఇచ్చి నేను ఈ హైట్ కనుక నాకు ఐడియా ఉంటే, ఈ హైట్ హెచ్ ఉంటే ఏరియాని దీన్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. లేదంటే దీని బేస్ తీసుకొని ఇక్కడ నుంచి నేను హైట్ తీసుకున్నాను అనుకో, ఇక్కడ నుంచి హైట్ ఇలానే చేయొచ్చు, ఇలా వచ్చు. ఈ బేస్ ఇస్తే ఈ హైట్ మనం క్యాలిక్యులేట్ చేసుకొని ఏరియా ఫైండ్ అవుట్, లేదంటే ఈ బేస్ తీసుకొని హైట్ ఫైండ్ అవుట్. సేమ్ ఇక్కడ రెక్టాంగిల్ కి పారలోగ్రామ్ కి ఈ రెండు కూడా 90 డిగ్రీస్ ఉంటాయి, కానీ ఇక్కడ ప్యారలల్ ఉంటాయి ఆపోజిట్ సైడ్స్, బట్ ఈక్వల్ ఉంటాయి. సో ఏరియా బేస్ ఇంటూ హైట్, ఇక్కడ లెంత్ ఇంటూ బ్రెడ్త్. ఇది రెక్టాంగిల్ కి పారలోగ్రామ్ ఉన్న మేజర్ డిఫరెన్స్. నెక్స్ట్ ట్రెపిజియం. ట్రెపిజియం అంటే సమలంబ చతుర్భుజం. స్టాటిక్ ఫ్రెండ్స్ ఇవన్నీ జస్ట్ మనకి ఫార్ములాస్ గుర్తుంటే చాలు, ఇది ప్రూఫ్స్ అవన్నీ అవసరం లేదు. నెక్స్ట్ ట్రెపిజియం. ట్రెపిజియం అంటే సమలంబ చతుర్భుజం. సమలంబ చతుర్భుజం. సమలంబ చతుర్భుజం. దీని డయాగ్రామ్ ఎలా ఉంటుందంటే చూడండి. ఇది ఏ అనుకోండి, ఇది బి. సో ఫార్ములా ఏరియా ఆఫ్ ట్రెపిజియం హాఫ్ ఇంటూ sum of two parallels into height ఎక్కడ నా height into height. టూ parallels. ఇప్పుడు నాకు ఈ డయాగ్రామ్ ప్యారలల్ ఏముంది, ఏ ఉన్నది బి ఉన్నది. సో ఏరియా ఇస్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ సమ్ ఆఫ్ ఏ ప్లస్ బి ఇంటూ హైట్. ఇది ఫార్ములా ఫర్ ఏరియా ట్రెపిజియం. ఓకేనా ఫ్రెండ్స్? సో లెఫ్ట్ పార్ట్ మనకి ఈ 2 డైమెన్షనల్ ట్రయాంగిల్ ఉంది ఫ్రెండ్స్, అది నేను నెక్స్ట్ వీడియోలో నేను డిస్కస్ చేస్తాను. ఫ్రెండ్స్ ఎవరైతే వీడియో చూస్తున్నారో ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఫస్ట్ నుంచి చూడండి.
ఇది మెన్సురేషన్ లా ఎయిత్ పార్ట్. మీరు ప్రతి పార్ట్ చూస్తే ఎనీ ఎగ్జామ్ మీరు ఏ ఎగ్జామ్ రాసినా 100% మీరు ఆన్సర్ చేయగలుగుతారు. కాన్సెప్ట్ గుర్తున్న తర్వాత నేను ప్రాబ్లమ్స్ కూడా ప్రీవియస్ ప్రాబ్లమ్స్ చెప్తాను, అసలు దీని మీద క్వశ్చన్స్ ఎలా వచ్చినాయో కూడా నేను డిస్కస్ చేస్తాను. ప్లీజ్ ఫ్రెండ్స్, ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ కు చెప్పండి. వ్యూస్ అయితే వస్తున్నాయి కానీ చాలా మంది వరకు చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదు. మీరు సబ్స్క్రైబ్ చేసే కొద్దీ నాకు సపోర్ట్ గా ఉంటుంది, మన ఛానల్ ఉంటుంది. ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, మై సిన్సియర్ రిక్వెస్ట్. నెక్స్ట్ మనకి ట్రయాంగిల్స్ తోటి ఈ మెన్సురేషన్ టోటల్ చాప్టర్ అది 3 డైమెన్షన్ 2 డైమెన్షన్ టోటల్ గా మనకు కంప్లీట్ అయిపోతుంది. థ్యాంక్స్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.